మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకడే. మరియు యెహోవా 20వ వచనం, సొదొమ గొమొరాలను గూర్చిన మరి మొర గొప్పది గనుక వాటిని పాపము భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో సూచనలు చేయనీయడల నేను తెలుసుకుందున. నేను ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళేది. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధి నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా అన్నాడు, అంటే వచ్చిన వాళ్ళలో ఇద్దరు యెహోవా కాదు అని మళ్ళీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది మనకు. వచ్చిన ముగ్గురిలో ఇద్దరు కేవలము ఆయన అనుచరులు మాత్రమే అని చెప్తా ఉంది. ఎందుకు? ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలోనే ఉన్నట్లుగా, యెహోవాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి చెప్తా ఉంది. ఆ ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. నా స్నేహితునితో నేను ఈ విషయం దాచిపెడతానా, నా స్నేహితునితో చెప్పకుండా ఉంటానా అని లోతు గురించి చెప్పాడు. నీ లోతు అక్కడ ఉన్నాడు, పోయి తెచ్చుకుంటావా? మరి ఎట్లా అంటే ఈయన బేరమాడడం మొదలుపెట్టాడు. ఏమని బేరమాడాడు? మీకు తెలిసిన విషయమే అంతా ఇది. ఇంక నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా ప్రభువా, నువ్వు నాశనం చేస్తావా, నాశనం చేస్తావా అని మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు 23వ వచనం, 19వ అధ్యాయం 23వ వచనం, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించినప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. ఇక్కడ మీకేం కనిపిస్తూ ఉంది? యెహోవా ఎక్కడ ఉన్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమి మీద ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో మాట్లాడుతూ అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాలకు వెళ్ళాడు. సొదొమ గొమొరాలు ఎక్కడ ఉంటాయి? భూమి మీద ఉంటాయా, ఆకాశంలో ఉంటాయా? భూమి మీద ఉంటాయి. భూమి మీద మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళి సొదొమ గొమొరాలకు వెళ్ళినటువంటి యెహోవా ఏం చేస్తున్నాడు అంటే, సొదొమ మీదను గొమొర్రా మీదను అగ్నిని గంధకములను ఆకాశముందు నుండి యెహోవా వద్ద నుండి కురిపించాడు. యెహోవా వద్ద నుండి ఆకాశము నుండి కురిపించాడు. కొంచెము మొబ్బుగా ఇక్కడ దేవుని యొక్క బహుళత్వం కనిపిస్తూ ఉంది. మొబ్బుగా దీన్ని ఆధారం చేసుకొని మనము మన సిద్ధాంతం కట్టాల్సిన అవసరం లేదు. కానీ చెప్తున్నాను మీకు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఒకవేళ ఉంటే ఆ తర్జుమా చూడండి ఎలా ఉంటుందంటే, ద లార్డ్ reigned on Sodom and Gomorrah, the sulfur and the fire from the Lord above the heaven అని ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు యెహోవా, ఆకాశమందున్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నియు గంధకములు కురిపించెను అన్నటువంటి మాట మనం చూస్తాం. స్పష్టంగా దేవునిలో బహుళత్వాన్ని మనం చూస్తాం. ఇంకొంచెం ముందుకెళ్దాం, కొంచెం స్పష్టత వచ్చే అవకాశం పెరిగిపోతుంది. 22వ అధ్యాయం ఆదికాండం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. విన్నాడా లేదా? విన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కగానొక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దానిని దహన బలిగా అతనిని అర్పించుము అని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు ఆయనను పరిశోధిస్తున్నారు? దేవుడు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆయన అబ్రహామా అని పిలువగా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, నీకొకగాన ఎక్కడైనా నీ కుమారుని తీసుకుని పోయి నాకు బలిగా ఇవ్వు అని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించి తన కుమారుని తీసుకుని బయలుదేరాడు. తన కుమారుని తీసుకుని బయలుదేరి మోరియా పర్వతానికి వెళ్ళాడు. కట్టేశాడు. బలిపీఠం మీద ఆయన పెట్టి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి ఎత్తి పట్టుకొనగా 11వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. పిలిస్తే అబ్రహాం ఏమంటున్నాడు? చిత్తము ప్రభువా అంటున్నాడు. ఇప్పుడు అబ్రహాముకు దూత మాట్లాడితే దూతలను అబ్రహాం ప్రభువా అని అంటాడా? మీరు ఆలోచించండి. చిత్తం ప్రభువా అని అన్నాడు. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఈ దూత ఏం మాట్లాడుతున్నాడు ఈ దూత. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడుతున్నావు అని. ఎవరికి ఇవ్వాలి కుమారుణ్ణి? ఎవరు పరిశోధించారు అబ్రహాంని?
దేవుడు. అబ్రహాముతో ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు? యెహోవా దూత. యెహోవా దూత ఏమంటున్నాడు? నీవు నీకొక్కగానొక్కడైన నీ కుమారుని నాకే వెనుదీయలేదు కనుక నువ్వు ఎవరికి? దేవునికి భయపడుతున్నావు అంటాడేంటి? అంటే ఆయన తను తాను ఎవరిగా చెప్పుకుంటున్నాడు? తను తాను ఎవరికి సమానంగా మాట్లాడుతున్నాడు? దేవునికి సమానంగా మాట్లాడుతున్నాడు. దీన్ని ఏమంటారు అంటే సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు. సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు. నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకివ్వడానికి మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు అబ్రహాముతో యెహోవా దూత మాట్లాడుతూ నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకియ వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావని నేను నమ్ముతున్నాను అంటాడు. అంటూ తన్ను తాను దేవునికి సరి సమానముగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నట్లుగా ఉంది. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది. అబ్రహాము తను తీసుకొని వచ్చాడు, దహన బలిగా అర్పించేశాడు. 14వ వచనంలో అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టి, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడుచున్నది. యెహోవా దూత రెండవ మారు పరలోకంలో నుండి అబ్రహామును పిలిచి ఇట్లన్నాడు, రెండవ మారు, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుణ్ణి వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 12వ అధ్యాయంలో ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముందరి ఇసుక వలెను సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు అంటూ ఏ ఆశీర్వాదాన్నైతే 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని నేను ఇస్తున్నాను అని యెహోవా దేవుని యొక్క దూత, యెహోవా దేవుని దూత లేకపోతే యెహోవా దూత మాట్లాడుతున్నాడు. యెహోవా సెలవిచ్చెను అని చెప్పింది. ఈ సంగతులన్నీ జరిగిపోయాయి. ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉందంటే యెహోవా దూత తనను తాను యెహోవాగా ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యెహోవా దూత తన్ను తాను యెహోవాకు సరిసమానముగా మాట్లాడుతున్నట్లుగా, యెహోవా ఇచ్చే వాగ్దానములు ఇస్తున్నట్లుగా, యెహోవా ఇచ్చే ప్రామిసెస్ లేకపోతే ఆశీర్వాదములు ఇస్తున్నట్లుగా, యెహోవా పలికేటటువంటి మాటలు పలుకుతున్నట్లుగా, భూమి మీద ఉన్నటువంటి యెహోవాగా, ఆకాశం ఉన్నటువంటి యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకమును కురిపించేవానిగా, ఇన్ని రకాలుగా తన్ను తాను ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము మరియు ఇస్సాకుల ప్రత్యక్షత అయిపోయిందా లేదా? యాకోబు ప్రత్యక్షత వైపుకు వెళ్దాం. యాకోబు జీవితంలో ప్రత్యక్షతను ఒక్కసారి గమనించి చూద్దాం. యాకోబు పెద్దవాడు అయ్యాడు. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో యువతిని వివాహం చేసుకుంటావు అని చెప్పి 28వ అధ్యాయంలో ఆయనతో మాట్లాడి ఆయన పంపిస్తున్నాడు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాడు కదా. ఆ సమయంలో జరిగినటువంటి ఒక ప్రత్యక్షత 10వ వచనం నుంచి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపునకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకదానిని తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అంటే దేవదూతలు అన్న బహువచనం ఉంది. దేవదూతలు చాలామంది ఉంటారు, వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అన్న విషయం ఎవరికి తెలుసు? కలగంటున్నటువంటి యాకోబుకు కూడా తెలుసు. ఆ దేవదూతలందరికీ దేవుడా నమస్తే దేవుడా నమస్తే అని చెప్పట్లేదు ఈయన. అయ్యా ప్రభా అని ఏం అనట్లేదు. దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు అన్న విషయం మెన్షన్ చేస్తున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను భూమి యొక్క వంశములను నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళుతూ ప్రతి స్థలమునందు. ఎవరు తోడై ఉంటారు? ఎవరు మాట్లాడుతున్నారండి? యెహోవా దానికి పైగా నిలిచి యెహోవా మాట్లాడుతున్నాడు. యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు? నేను నీకు తోడై ఉంటాను. నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు
ఆ, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు ఆ. నిన్ను విడువనని చెప్పగా నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. ఆ తర్వాత ఆయన లేచి ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టాడు. ఏమని పెట్టాడు? యెహోవా ఈ స్థలమందు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఆ, ఈ స్థలము ఎంతో భయంకరమో, ఆ, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఆ. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అని అనుకుని దానికి ఒక పేరు పెట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టి నూనె పోసేసి వెళ్ళిపోయాడు. బేతేలు పేరు పెట్టి బేతేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు రండి, ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యోసేపు, ఇప్పుడు ఈయన చనిపోతున్నాడు. చనిపోతూ తన కుమారులను పిలిచి ఆశీర్వదిస్తూ మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా ప్రేమించే యోసేపును పిలిచాడు. యోసేపును పిలిచి దీవిస్తున్నాడు. చదువుతారు గట్టిగా. యోసేపును దీవించి పితరులైన అబ్రహాము నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుచుండిరో, ఇక్కడ దేవుడు ఏ మాటలైతే యాకోబుకు చెప్పాడో అవే మాటలు రిపీట్ చేస్తున్నాడు. ఏమని చెప్పాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను అని ఇక్కడ చెప్తున్నాడు. అదే మాటను ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడైనటువంటి యోసేపుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే యెహోవా దేవుడు. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. నువ్వు పుట్టింది మొదలుకొని నిన్ను పోషించింది ఎవరు అని ఇక్కడ చెప్పుకున్నారు. యెహోవా దేవుడు చెప్పుకున్నాడా లేదా? నిన్ను కాపాడి ఇక్కడికి తిరిగి తీసుకొని వచ్చే బాధ్యత నాది అన్నాడా లేదా? నీవు పండుకొని ఉండే ఈ భూమిని నీ సంతానంగా ఇస్తాను అని యెహోవా దేవుడు చెప్పాడా లేదా? నీవు పడమటి తట్టుకు, తూర్పు తట్టుకు, ఉత్తర తట్టుకు, దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు. నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని చెప్పింది ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాట. అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఇదేంటిది? సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించింది యెహోవా కదా? యెహోవానా కదా? యాకోబు ఏమని చెప్తున్నాడు? సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మోషే గారిని వెళ్ళి అడగాలి. మోషే గారు ఏంటండి మీకు పొదలో ఏదో కనిపించిందంట? ఏంటయా? యెహోవా దూత కనిపించాడు. అవునా? మరి మాట్లాడింది? దూత కనిపించాడు, దేవుడు మాట్లాడాడు. అది నేను విన్నాను, చూశాను. ఆయన ఏమని చెప్పాడో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని నేనే అని చెప్పాడు. నేను యెహోవాను అన్నాడు. నా నామము ఇదే, తరతరములకు. ఏం నామం అంటే ఇది? ఇదే నామము, జ్ఞాపకార్థమైన నామము. దీన్ని మర్చిపోవడానికి వీల్లేదు. నేను మర్చిపోలేదు. అది యెహోవా దేవుడే. మనం అబ్రాం గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి, అయ్యా అబ్రాం గారు ఏంటి మోషే గారు ఇలా అంటున్నారు? మీకు కనిపించాడా? మీరు విన్నారా? అవును, నేను కనిపించాడు. మమ్రే దగ్గర సింధూరవనంలో నేను కూర్చుంటే నాకు కనిపించాడు. నేను విన్నాను, ఆయన నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన ఎవరో తెలుసా? భూమి మీద నిలబడి ఆకాశముందున్న యెహోవా వద్ద నుండి అగ్నిని గంధకములు కురిపించినటువంటి యెహోవా. అవునా? ఇదిగో నా బిడ్డనుడు కావాలంటే ఇస్సాక్ గారు ఏంటి నిజమా? అవునయ్యా, మా నాయన నన్ను పడుకోబెట్టాడు ఎక్కడ? బలిపీఠం మీద. చెయ్యి ఎత్తాడు, ఇంక కోసేస్తాను నేనని. అప్పుడు యెహోవా దూత మాట్లాడాడు. నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకివ్వ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడుతున్నావని. ఇదేంటిది? అడిగిందేమో దేవుడు అంటారు, మరి యెహోవా దూత అంటాడు నాకివ్వడానికి నువ్వు వెనుదీయలేదంటాడు. కాబట్టి ఈ దూత ఇంకెవరో కాదు, నా కొడుకుని అడుగు అంటే మనం లాస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాం? యాకోబు దగ్గరికి వచ్చాం. యాకోబు గారు ఏంటండి ఈ కథ అంటే, నేను చెప్తానుండి అని మనల్ని కూర్చోబెట్టి పక్కన బొమ్మ వేస్తున్నాడు. ఏంటి ఆ బొమ్మ? బాబు నీకు విషయం చెప్తాను నేను. ఏం జరిగిందంటే, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకొని చుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి. ఆ దూత ఇంకెవరో కాదు, మీకా 5:2 మనం చూసుకున్నటువంటి
పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు. దీన్నే నూతన నిబంధన గ్రంథంలో మనం క్రిస్టోఫేనీ అంటాం. పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు మనం ఏదైతే చూసామో దానిని థియోఫేనీ అంటాం. థియోఫేనీ అంటే ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత. నా సమయం అయిపోయింది, 4 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, కానీ సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు కాబట్టి మధ్యాహ్నం చూద్దాం. ఇంతకు వీళ్ళందరూ విన్నారా లేదా? ఇంతకు వీళ్ళందరూ చూశారా లేదా? యేసుప్రభు అబద్ధం చెప్పాడా అన్న విషయం ఇంకా అలాగే ఉండిపోయింది. అవునా కాదా? అలాగే ఉండిపోయింది. చూద్దాం, దాని గురించిన సత్యం మధ్యాహ్నం చూద్దాం. కానీ ఒక్క విషయం చెప్పి నేను వెంటనే ముగించేస్తాను. వెంటనే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే, ఇంతవరకు మనం చూసుకున్న విషయాలు ఒక్కసారి మనం ఒక్క చోటికి తీసుకొని వచ్చి అలా పెడితే మనకేమనిపిస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యములో దేవుని గురించినటువంటి, దేవుని ఉనికిని గురించినటువంటి సత్యము మనకు ఎలా కనిపిస్తూ ఉంది అంటే, దేవుడు తన్ను తాను అద్వితీయుడైనటువంటి దేవునిగా, ఒక దేవునిగా పరిచయం చేసుకున్నాడు. కానీ ఆ అద్వితీయుడైన ఆ ఒక దేవుడైనటువంటి దేవుడు యెహోవాగాను, యెహోవా దూతగాను తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూసాం. యెహోవాగాను, యెహోవా దూతగాను తన్ను తాను పరిచయం చేసుకుంటూ వస్తున్నట్లుగా మనం చూసాం. కనీసము దేవునిలో 2 వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూసాం. ఒక దేవుడే 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నట్లుగా చూసాం. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాని గురించినటువంటి సంపూర్ణ సత్యాన్ని అవగాహనలోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. కానీ ఇప్పటి వరకు విన్నటువంటి దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఇదేంటి, అదేంటి, అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం నుంచి యెషయా గ్రంథం అన్నీ వస్తాయి. కాబట్టి ఒక్కసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం చూసేసి ముగించేద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. చక్కటి మాటలు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం నుంచి, నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను. నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను. ఈ మాటలు యెహోవా తప్ప ఇంకెవడైనా టామ్, డిక్ అండ్ హ్యారీ మాట్లాడగలుగుతాడా? ఎవరు మాట్లాడలేరు. నా మహిమను ఎవరికి ఇవ్వను అనేది మన దేవుడైనటువంటి యెహోవా తప్ప ఇంకెవరు మాట్లాడటానికి వీలు లేదు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము. నేనే ఆయనను, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని. నా హస్తము భూమికి పునాది వేసింది, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసింది. నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి. ఈ మాటలు దేవుడైన యెహోవా తప్ప ఇంకెవరైనా మాట్లాడగలిగే అవకాశం ఉందా? యెషయా ప్రవక్త ఈ మాటలు మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతనిని పిలిచి తిని. మాట్లాడుతున్నటువంటి యెహోవా అంటున్నాడు, నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని. అతని మార్గము తేజరిల్లును. నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుండి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడలేదు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు చూపిస్తూనే వస్తున్నాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. అది అంటే ఆ ఆది అన్నది, ఆ సమయము అన్నది పుట్టక ముందు నుండి, లేకపోతే ఆ సమయము అన్నది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ వాక్యం యొక్క అర్థము, మర్మము, ఏమి మర్మము లేదు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉన్నటువంటి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చి, సమయము అన్నది, ఆ ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని ఉన్నవాడు, రహస్యముగా మాట్లాడని వాడు, ఈ భూమికి పునాదులు వేసిన వాడిని యెహోవాయు, ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపారు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంది. ఆ విషయాన్ని మనము
మననం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ క్రైస్తవ దృక్పథంలో ఉన్న దేవుని యొక్క అద్వితీయత గురించి మాట్లాడుకున్నాం. ఆ దేవుని అద్వితీయత మనకు అర్థమవులాగున, ఈ మాటలు సాతానుడు దొంగిలించకుండా ఉండులాగున, మన హృదయంలో పదిలంగా ఈ మాటలు నిలబడిపోవులాగున మనం ప్రభు